క్రైస్తలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, దేవుడిని నేను కాపరిగా చేసుకున్నాను కాబట్టి నాకు ఎలాంటి లేమి ఉండదు అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది ఎందుకు కురింగిపోతున్నారు, ఎందుకు దుఃఖపడుతున్నారు, ఎందుకు అలసిపోతూ ఉన్నారంటే వారు కలుగుతున్న లేమిని బట్టి వారు ఏం చేస్తున్నారు, అన్ని విషయాల్లో కృంగిపోయి అలసిపోయిన స్థితిలోకి వస్తున్నారు. ఈ లేమి ఎలా నేను జయించాలి, ఈ లేమి నన్ను ఎలా విడిచిపెట్టిపోతుంది, ఈ అవసరత నాకు ఎలా తీరుతుంది అని చెప్పేసి వారి పరిస్థితిని బట్టి, వారు కలుగుతున్న లేమిని బట్టి చాలా మంది దుఃఖపడుతూ అధైర్యపడుతూ అలసిపోతున్న వారిగా ఉంటున్నారు. అలాంటి వారితో దేవుడు చెప్తున్నాడు, మరి భక్తుడు ఏ రీతిగా అయితే దేవుని తన కాపరిగా చేసుకొని లేమిని జయించాడో నీవు కూడా నీ దేవుడిని కాపరిగా చేసుకో. నువ్వు ఎప్పుడైతే దేవుని కాపరిగా చేసుకుంటావో అప్పుడు నీకున్న ప్రతి లేమి పోతుందండి. అంటే దేవుడు క్రీస్తు మహిమలో నీ అవసరత ఖచ్చితంగా తీరుస్తాడు. తన బిడ్డలకి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసండి. నీవు లేమిలో ఉండటం దేవుడు చిత్తం కాదు. కాబట్టి దేవుని కాపరిగా చేసుకుని ప్రతి లేమిని జయించు. అటు రీతిగా దేవుడు ప్రతి లేమి నుండి నేను నీ కుటుంబానికి విడుదల కలుగచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నేను వారి కాపరిగా చేసుకుని ప్రతి లేమి నుంచి విడుదల పొంది వారి జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుని నిర్వహింపచ్చే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.